అందరికీ మరణాత. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. ఈరోజు మన అంశం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. యేసు ప్రభు శిలువ దీక్ష. ఈరోజు మన అంశం చెప్పండి, యేసు ప్రభు శిలువ దీక్ష. ఈ పాఠమును ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు శిలువ దీక్ష అనే పాఠము ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్న వాక్యములో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అందరూ మీరు గమనిస్తే 18వ వచనం నుండి ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. దేవుని బిడ్డలారా, ఈవేళ 7 మాటలు విందాం. మొదటి మాట, ప్రభువే గనక యెరూషలేము వెళ్ళకుంటే. మొదటి మాట. రెండో మాట, గెస్తమనే తోటలో నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించకుంటే. రెండో మాట. మూడో మాట, యోధాను దరికి రానీయకుంటే. యోధాను దరికి రానీయకుంటే. నాలుగో మాట, తన్ను వెతకిన వారికి దొరకక ఉంటే. ఐదో మాట, హేరోదు కోర్టులో ప్రభు అద్భుతము చేసి ఉంటే. హేరోదు కోర్టులో ప్రభు అద్భుతము చేసి ఉంటే. ఆరో మాట, నీవు నాతో మాట్లాడవా అని పిలాతు అడిగినప్పుడు ప్రభు మాట్లాడి ఉంటే. ఏడో మాట, శిలువ దిగుము అని అన్నప్పుడు దిగి ఉంటే. ఈ 7 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట చెప్పండి, ప్రభువే గనక యెరూషలేము వెళ్ళకుంటే. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనం నుండి యేసు ప్రభువారు ఎందుకు యెరూషలేము వెళ్ళారు? ఒకటి, అప్పగింపబడుటకు. అందరూ వాక్యంలో చూడండి, అప్పగింపబడుటకు. 18వ వచనం చివరిలో ఉంది, ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. అప్పగింపబడుటకు వెళ్ళారు. రెండో మాట, అపహసింపబడుటకు. 19వ వచనం, ఆయనను అపహసించుటకు అని ఉంది. అలాగే మూడవది, ఉమ్మివేయబడుటకు. అమ్మా, మూడో మాట చెప్పండి, ఉమ్మివేయబడుటకు. నాలుగో మాట, కొట్టబడుటకు. ఐదో మాట, శిలువ శిక్ష అనుభవించుటకు. శిలువ శిక్ష అనుభవించుటకు. ఆరో మాట, పాపమునకు జీతమైన మరణములోకి వెళ్ళుటకు. పాపమునకు జీతమైన అంటే మన పాపముల కొరకు మరణించుటకు. మన పాపముల కొరకు మరణించుటకు. అలాగే 7వ మాట,
మరణపు ముళ్ళు విరచి లోకమునకు పునరుద్ధాన మహిమ దయచేయుటకు. మరణపు ముళ్ళును విరచి లోకమునకు పునరుద్ధాన మహిమ దయచేయుటకు యేసు ప్రభువారు యెరూషలేము వెళ్ళారు. యెరూషలేము వెళ్ళకుంటే మా దైవజనులు దేవదాసయ్య గారు కొన్ని మాటలు చెప్పారు. సిలువ లేకపోతే రక్షణ ఉండేదా అన్నారు. సిలువ లేకపోతే రక్షణ ఉండేదా, సిలువ లేకపోతే నిత్య జీవం ఉండేదా అన్నారు. సిలువ లేకపోతే, అలాగే మూడో మాట, పాపికి మోక్షం ఉండేదా అన్నారు. సిలువ లేకపోతే రక్షణ ఉండేదా, ఇంకా నిత్య జీవం ఉండేదా, పాపికి మోక్షం ఉండేదా అన్నారు. కనుక సిలువ లేకపోతే దైవజనులు దేవదాసయ్య గారు కొన్ని విషయాలు చెప్పారు. మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సిలువ లేకపోతే క్రైస్తవ మతమే లేదు. ఏం లేదంట? క్రైస్తవ మతమే లేదు సిలువ లేకపోతే. సిలువ లేకపోతే సంఘమే లేదు. ఏం లేదంట? సంఘమే లేదు. సిలువ లేకపోతే బోధకులే లేరు. ఎవరు లేరంట? బోధకులే లేరు సిలువ లేకపోతే. సిలువ లేకపోతే సృష్టే లేదు. ఏం లేదంట? ఈ సృష్టే లేదు సిలువ లేకపోతే. సిలువ లేకపోతే ఈ లోక సృష్టిగాక మరి ఒక సృష్టి ఉండదు. ఈ లోక సృష్టిగాక మరి ఒక సృష్టి ఉండదు అంటే పిల్లలు పుట్టుచున్నారు, అది కూడా ఉండదు. ఏమి లేకపోతే చెప్పాలి? సిలువ లేకపోతే. సిలువ లేకపోతే క్రిస్మస్ పండగే లేదు అని ఇవన్నీ దైవజనులు చెప్పిన విషయాలు. సిలువ లేకపోతే క్రీస్తు జన్మమే లేదు. సిలువ లేకపోతే బాప్తిస్మమే ఉండదు. ఏం లేదంట? బాప్తిస్మమే లేదు సిలువ లేకపోతే. సిలువ లేకపోతే దేవుని బిడ్డలారా అన్యులకు బాప్తిస్మము లేదు. అలాగే సిలువ లేకపోతే పాపపు ఒప్పుదల ఉండదు. ఏముండదంట? చెప్పాలి. పాపపు ఒప్పుదల ఉండదు సిలువ లేకపోతే. సిలువ లేకపోతే ప్రభురాత్రి భోజనం ఉండదు. ప్రభురాత్రి భోజనము ఉండదు సిలువ లేకపోతే. సిలువ లేకపోతే వాక్శుద్ధి ఉండదు. ఏముండదంట? మంచిగా మాట్లాడాలనేది ఉండదు. వాక్శుద్ధి ఉండదు సిలువ లేకపోతే. దేవుని బిడ్డలారా సిలువ లేకపోతే సమాధానం ఉండదు. ఏముండదంట? సమాధానము ఉండదు. కలహించినప్పుడు సమాధానపరిచేవారు ఉండరు సిలువ లేకపోతే. సిలువ లేకపోతే ప్రజలలో ఐకమత్యం ఉండదు. ఏముండదంట? చెప్పాలి. ప్రజలలో ఐకమత్యము ఉండదు. ఏమి లేకపోతే? సిలువ లేకపోతే. చూడండి, సిలువ లేకపోతే ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలిపే మనస్సాక్షి ఉండదు. సిలువ లేకపోతే ఏముండదంట? మనస్సాక్షి ఉండదు. అందరికి మరణాత ఏముండదు సిలువ లేకపోతే? మనస్సాక్షి ఉండదు. కనుక దేవుని బిడ్డలారా సిలువ లేకపోతే దిద్దుబాటు ఉండదు. ఏముండదంట? ఇంకా దిద్దుబాటు ఉండదు. అంటే
మనందరికీ ఏముండదు, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలనే మనస్సు ఉండదు, దిద్దుబాటు ఉండదు. సిలువ లేకపోతే ప్రభువునకు జయము లేదు. ప్రభువునకు జయము లేదు. మనకు కూడా జయం ఉండదు సిలువ లేకపోతే చట్ట ప్రకారం నడుచుకోవాలి అనేది ఉండదు సిలువ లేకపోతే. కనుక దేవుని బిడ్డలారా, సిలువ లేకపోతే మానవ నాగరికత ఉండదు. మానవ నాగరికత ఉండదు సిలువ లేకపోతే సమస్త లేదా సమాధి దొడ్డి ఉండదు. ఏముండదంట? సమాధుల దొడ్డి ఉండదు. మనిషి చనిపోయినప్పుడు మనకెందుకులే అని బయట పారవేయుదురు. ఏం చేస్తారంట? మనిషి చనిపోతే మనకెందుకని పారవేయుదురు. సిలువ లేకపోతే దేవుని బిడ్డలారా, ప్రభువునకు ప్రేమ, అసలు సిలువ లేకపోతే ప్రేమే ఉండదు. ఏముండదంట? ఈ లోకంలో ప్రేమే ఉండదు సిలువ లేకపోతే. కనుక దేవుని బిడ్డలారా, సిలువ లేకపోతే క్షమాపణ ఉండదు. ఏముండదంట? క్షమాపణ, క్షమించే మనస్సే ఉండదు ఎవరికి సిలువ లేకపోతే. అలాగే సిలువ లేకపోతే భూలోకం నుండి పరలోకానికి మార్గమే లేదు. ఏమి లేకపోతే? సిలువ లేకపోతే. కనుక యేసు ప్రభువే యెరూషలేము వెళ్ళకుంటే మనకు రక్షణ ఉండేదా? చెప్పాలి. మనకి నిత్య జీవం ఉండేదా? మనకి మోక్షం ఉండేదా? సిలువ లేకపోతే ఇప్పుడు చెప్పాను కదా, అసలు ఏమీ లేదు సిలువ లేకపోతే. కనుక ప్రభువే గనక యెరూషలేము వెళ్ళకుంటే, యేసు ప్రభువారు అంటున్నారు, పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం మనం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము అంటారు. రెండో మాట ధ్యానం చేసుకుందాం. గెత్సెమనే తోటలో నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించకుంటే. చెప్పండి. గెత్సెమనే తోటలో నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించకుంటే ఏమయ్యేది? గెత్సెమనే అనగా అర్థం నూనె గానుగా. చెప్పండి. గెత్సెమనే అనగా అర్థము గానుగల తోట, నూనె గానుగా అని అర్థం. వాక్యంలో మనం చూద్దాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవుని బిడ్డలారా, గెత్సెమనే తోట గురించి దైవజనులు అన్నారు, ప్రభు ఆదరణ కోరుకొనిన స్థలం అన్నారు. అందరు చెప్తా ఉండాలి మీరు. ప్రభు ఆదరణ కోరుకొనిన స్థలం. గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు అయ్యగారు ప్రసంగంలో ఏమన్నారంటే, ప్రభు మోకరించిన రాయి మీద బొడిపెలున్నాయి అన్నారు. ప్రభు మోకరించిన రాయి మీద బొడిపెలున్నాయి అన్నారు. కనుక గెత్సెమనే తోటలో సాగిలపడి ప్రార్థన చేశారు.
ఏమని ప్రార్థన చేశారు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేసి మరలా ఏమంటున్నారు? నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. గెస్సమనే తోటలో నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించుకుంటే ఏం జరిగేది? గెస్సమనే తోటలో 3 గిన్నెలున్నాయి అన్నారు. 3 గిన్నెలు, 3 ప్రార్థనలున్నాయి అని దైవజనులు చెప్పారు. ఆ 3 గిన్నెలు చూద్దాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం చూడండి, 38వ వచనం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. కన్నీటి గిన్నె, గెస్సమనే తోటలో కన్నీటి గిన్నె. 3 గిన్నెల వివరం మీకు చెప్తున్నాను. రెండవది, లూకా సువార్త, పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అంటే ఆయన వేదన పడి ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. కనుక చెమటకు బదులు రక్తం బయటకు వచ్చింది. అంత బాధపడ్డారు గెస్సమనే తోటలో. రక్తపు గిన్నె. మూడవదిగా మరణపు గిన్నె. గెస్సమనే తోటలో 3 గిన్నెలు. మూడవది ఏంటి? మరణపు గిన్నె. కనుక దేవుని బిడ్డలారా, దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ యేసు ప్రభు యొక్క శ్రమ చరిత్ర గాఢాంధకారములోనే జరిగింది అన్నారు. యేసు ప్రభు యొక్క శ్రమల చరిత్ర అంతా గాఢాంధకారములోనే జరిగింది అని చెప్తూ, వెలుగులో జరిగితే మనుష్యులెవ్వరూ బ్రతకడు అన్నారు. మనుష్యులు, ఏ మనుష్యుడు కూడా బ్రతకడు అన్నారు. అమ్మ, యేసు ప్రభు శ్రమల చరిత్ర వెలుగులో జరిగితే ఏ మనుష్యుడు కూడా బ్రతకడు అని చెప్పారు. కనుక గెస్సమనే తోటలో ఆయన ఏం ప్రార్థన చేశాడు చెప్పండి? నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశారు. కనుక అలా ప్రార్థించకపోతే ఏమయ్యేది? ఇప్పుడే మీకు చెప్పాను కదా, సిలువ లేకపోతే అసలు ఏమి సృష్టి లేదు, సిలువ లేకపోతే. అలాగే మూడో మాట, యోధాను దరికి రానియకుంటే. మూడో మాట చెప్పండి, యోధాను దరికి రానియకుంటే. యోధాను ఎందుకు శిష్యుడిగా చేర్చుకున్నాడు? ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు? ఎందుకు బోధకుడుగా చేశాడు? మారతాడని. ఎందుకంట మారతాడని. ఎందుకు పరిచారకుడిగా దేవుడు చేశారంటే మారతాడని. కనుక యోధాను దరికి రానియకుంటే. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకను మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యోధా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యోధా ముద్దు
ఆయనకు మనోవేదన కలిగించింది అన్నారు అయ్యగారు. యోధా ముద్దు యేసు ప్రభువారికి మనోవేదన కలిగించింది. యోధాను దరికి రానీయకుంటే, మూడో మాట. దేవుని బిడ్డలారా, మీకు కొన్ని మాటలు చెప్తాను. ఆదికాండం, ప్రవక్త అయిన మోషే గారు రాసిన ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. దేవవృక్షం గొప్పదా, దేవ ప్రదాత గొప్పవాడా అని అడిగారు. చెప్తారా? అర్థమైందా ప్రశ్న? దేవవృక్షం గొప్పదా, దేవ ప్రదాత గొప్పవారా? అమ్మా, ఆదికాండం 3:24లో దేవవృక్షమునకు పోవు మార్గమున ఏం చేశారంట? ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను దేవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. దేవవృక్షానికి పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. దేవుని బిడ్డలారా, దేవవృక్షమునకు ఖడ్గజ్వాలను కాపలాగా పెట్టిన దేవుడు, దేవ ప్రదాత అయిన యేసు ప్రభువారికి తన దూతలను ఎందుకు కావలిగా పెట్టలేదు? ఇంకో మాట, యోబు ఇంటి చుట్టూ కంచె ఏర్పాటు చేసిన దేవుడు. యోబు గారి ఇంటి చుట్టూ ఏముందంట? కంచె ఏర్పాటు చేశారు. అలాగే నిర్గమాకాండములో పర్వతం చుట్టూ, సీనాయి పర్వతం చుట్టూ మేర ఏర్పాటు చేసిన దేవుడు. మేర ఏర్పాటు చేసిన దేవుడు. ఇక్కడ యేసు ప్రభువారు చుట్టూ కంచె ఏర్పాటు చేయలేదు. దేవుని బిడ్డలారా, యోధాను, మూడో మాట ఏం చెప్పండి? యోధాను దరికి రానీయకుంటే. ఈ యోధ అనుకున్నాడంట, యోధ ఎలాగైనా రాజును చేయాలనుకున్నాడంట. యేసు ప్రభువుని ఎలాగైనా రాజును చెయ్యాలి అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, దైవజనులు చెప్తూ యోధ అనుకున్నారంట, నేను యేసు ప్రభువుని అప్పగిస్తే యేసు ప్రభువారు ఎలాగైనా తప్పించుకుంటారు అనుకున్నారంట. యోధ ఎలాగైనా యేసు ప్రభు తప్పించుకుంటారు అనుకున్నాడంట అని చెప్తూ అయ్యగారు అన్నారు, యోధ భక్తి చిమిడిపోయిన భక్తి అన్నారు. యోధ భక్తి ఏంటంట? చెప్పండి. చిమిడిపోయిన భక్తి. కనుక చిమిడిపోయిన భక్తి అన్నారు. కనుక దేవుని బిడ్డలారా, యోధ వ్యూహం విఫలమైపోయింది. విఫల వ్యూహం పన్నాడు యోధ. కనుక యోధాను దరికి రానీయకుంటే యేసు ప్రభుని అప్పగించేది ఎవరు? యేసు ప్రభుని అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యోధ. అలాగే నాలుగో మాట, తన్ను వెతకిన వారికి దొరకక ఉంటే. తన్ను వెతకిన వారికి దొరకక ఉంటే. దేవుని బిడ్డలారా, లోకాసువార్తలో 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయములో 54వ వచనం. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి యేసు ప్రభువుని బంధించారు.
ఈడ్చుకొని పోయారంట. కనుక ఎంతో విచారం. మరలా పరిశుద్ధుడైన మత్తయిగా రాసిన సువార్త చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా అంటున్నారు. అంటే యేసు ప్రభువారు ఒక్క ప్రార్థన చేస్తే ఎంతమంది వస్తారంట? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు వస్తారు ఒక్క ప్రార్థన చేస్తే. ఒక్క వ్యూహానికి ఎంతమంది చూడండి. ఫుట్నోట్లో 1 అని అంకె వేసింది. వ్యూహం ఒకటింటికి 6,000 మంది యోధులు, 6,000 మంది దూతలు వస్తారు. 12 సేనా వ్యూహాలంటే ఎంతమంది దేవదూతలు? చెప్పండి, ఎంతమంది దేవదూతలు? 12 ఇంటూ 6,000 ఎంత? 72,000 మంది. 72,000 మంది దేవదూతలు వస్తారు. ఎంతమంది చెప్పండి? 72,000 మంది దేవదూతలు వస్తారు. 12 సేనా వ్యూహాలు. కనుక యేసు ప్రభువారు ప్రార్థన చేయలా. తన్ను వెతకిన వారికి దొరకక ఉంటే, యేసు ప్రభువుని వెతుకుతా ఉంటే నేనే అన్నాడు. నేనే యేసు ప్రభువుని అనగానే అందరూ నేల మీద పడిపోయారంట. అందరూ కింద పడిపోయారు. అటువంటి ఆయన్ని, యేసు ప్రభువుని వారు పట్టుకోగలరా? బంధించగలరా? ఎవ్వరు బంధించలేరు, పట్టుకోలేరు. కానీ యేసు ప్రభువే శక్తి లేని వానిలాగా, తప్పించుకోవటానికి శక్తి లేని వారి వలె సహించాడు. ఆ అరెస్టు శ్రమ సహించాడు. కనుక 4వ మాట, తన్ను వెతకిన వారికి దొరకక ఉంటే, నేనే, మీరు వెతుకుతుంది ఆ యేసు ప్రభువును నేనే అని తన్ను తాను వారికి అప్పగించుకున్నాడు. అలాగే 5వ మాట పరిశుద్ధుడైన లూకాగా రాసిన సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. 23వ అధ్యాయం 8వ వచనం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చెయ్యగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను పొడగోరెను. హేరోదు కోర్టులో ప్రభు అద్భుతము చేసి ఉంటే, 5వ మాట చెప్పండి. హేరోదు కోర్టులో ప్రభు అద్భుతము చేసి ఉంటే ఏమయ్యేది? యేసు ప్రభు వారిని అసలు ఎన్ని కోర్టులకు తిప్పారు చెప్పండి? ఎన్ని కోర్టులకు తిప్పారు? ఎన్ని కోర్టులకి? మొదటిగా చూడండి, పరిశుద్ధుడైన యోహానుగా రాసిన సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. 18వ అధ్యాయం 12వ వచనం. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. మొదట అన్నా కోర్టు. అందరు చెప్పాలి. అన్నా కోర్టు. రెండవ కోర్టు పరిశుద్ధుడైన మత్తయిగా రాసిన సువార్త 26వ అధ్యాయం
57 57 యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు ఆయనను తీసుకుని పోగా. రెండవ కోర్టు ఏంటి? కైపా కోర్టు. కైపా యొద్దకు తీసుకుని పోయారు. మూడవది పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 66వ వచనం. 66వ వచనం. ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయిరి. సన్హెడ్రిన్ సభ. మూడవది ఏం చెప్పండి? సన్హెడ్రిన్ సభలోకి తీసుకెళ్ళారు. నాలుగవదిగా పిలాతు దగ్గరకి. లూకా సువార్త 23వ అధ్యాయం 1వ వచనం. అంతట వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి. ఐదవ కోర్టు హేరోదు కోర్టు. హేరోదు కోర్టు. లూకా సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం మీరు చూస్తే 6వ వచనం. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు కోర్టు. చివరగా 6వది పిలాతు కోర్టు. 23వ అధ్యాయం 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. ఇలా ఎన్ని కోర్టులకు తిప్పారు? 6 కోర్టులకు తిప్పారు యేసు ప్రభువుని. ఎన్ని కోర్టులకమ్మా? 6 కోర్టులకి తిప్పారు. కనుక 5వ మాట ఏంటంటే, హేరోదు కోర్టులో ప్రభు అద్భుతము చేసి ఉంటే, అద్భుతం చేసి ఉంటే ఏమయ్యేది? మీరు వాక్యంలో చూడండి. హేరోదు చరిత్ర అంతా రక్త చరిత్ర. ఏ చరిత్ర అంట? రక్త చరిత్ర. ఈ హేరోదు 8వ వచనం. యేసును చూచి మిక్కిలి సంతోషించాడు. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. కనుక హేరోదు యేసు ప్రభుని చూచి సంతోషించాడు. ఏదైనా అద్భుతం చేస్తే చూడాలనుకున్నాడు. ఏదైనా అద్భుతం చేస్తే చూడాలనుకున్నాడు. కనుక మీకు కొన్ని విషయాలు చెప్తాను. నోరున్న వానికి నోరు ముయ్యగలిగిన వారు. జకర్యాకు మూగతనం కలిగింది, అవిశ్వాసంతో ఉన్నాడు గనక. నోరున్న వానికి నోరు ముయ్యగలిగిన వారు. నోరు లేని వారికి నోరివ్వగలిగిన వారు యేసు ప్రభువారు. గార్ధబానికి నోరు లేదు, అంటే మాట్లాడలేదు, కానీ గార్ధబం మాట్లాడింది. అలాగే గుడ్డివాని కన్నులు తెరిచిన దేవుడు. అలాగే కన్నులున్న వానికి కనబడకుండా చేయగలిగిన వారు యేసు ప్రభువారు. పౌలు కన్నులు ఏమయ్యాయి? కనబడకుండా చేశాడు దేవుడు. అలాంటి ఆయన అద్భుతం చేయలేడా? చెప్పాలమ్మా, అద్భుతం చేయలేడా? చేస్తాడు. కానీ యేసు ప్రభు అద్భుతం చేస్తే గణపరచబడేవారు లోకం ఆయనకు భయపడేది, కానీ పాపికి రక్షణ ఉండేది కాదు. ఆయన అద్భుతం చేస్తే లోకం ఆయనకు భయపడేది.
కానీ రక్షణ, పాపికి రక్షణ ఉండేది కాదు. అందుకే అద్భుతం చేయలా. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఒక అద్భుతం చేయలేడా అక్కడ? ఎందుకు అద్భుతం చేయలా? అద్భుతం చేస్తుంటే పాపికి, లోకం ఆయనకు భయపడేది, కానీ పాపికి రక్షణ ఉండేది కాదు. అందుకే అద్భుతం చేయలా. 6వ మాట, నీవు నాతో మాట్లాడవా అని పిలాతు అడిగినప్పుడు ప్రభు మాట్లాడి ఉంటే, పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 13వ వచనం, కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. కనుక నీవు నాతో మాట్లాడవా అని పిలాతు అడిగినప్పుడు ప్రభు మాట్లాడి ఉంటే ఏమయ్యేది? మాట్లాడితే వదిలిపెట్టాలనుకున్నాడంట పిలాతు. ఏమైనా మాట్లాడితే వదిలిపెట్టాలనుకున్నాడు. కానీ యేసు ప్రభువారు ఏమీ మాట్లాడలా. చూడండి 14వ వచనం, అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఒక్క మాటకైనా ఉత్తరమియ్యలేదంట. అసలు యేసు ప్రభువారు నోరు తెరవలేదు. సహింపు యుద్ధం చేశాడు. పందెపు రంగమందు సహింపు యుద్ధం చేశాడు. మనం కూడా ఏ యుద్ధం చేయాలా? సహింపు యుద్ధం చేయాలి. అప్పుడు జయం ఎవరికి వచ్చింది? ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే ఏం చేయాలా మీరు? ఏ యుద్ధం చేయాలా? సహింపు అనే యుద్ధం చేస్తే జయం ఎవరికి వచ్చింది? చెప్పాలి. ఎవరికి వచ్చింది జయం? మీకే వచ్చింది. ఎవరైనా మిమ్మల్ని దూషించినప్పుడు ఏం చేయాలా? సహింపు కలిగి ఉండాలి. అప్పుడు జయం ఎవరికి వచ్చింది? మీకే జయం వచ్చింది. మనకి యేసు ప్రభు ఒక మాదిరి. మనందరం ఒక పాఠం నేర్చుకోవాలి. పిలాతు నాతో మాట్లాడవా అన్నప్పుడు మాట్లాడి ఉంటే వదిలిపెడదాం అనుకున్నాడంట. కానీ యేసు ప్రభువారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా మన వాక్యంలో చూస్తే చివరి మాట 7వ మాట, సిలువ దిగుము అని అన్నప్పుడు దిగి ఉంటే, సిలువ దిగుము అన్నప్పుడు దిగి ఉంటే. మత్తయి సువార్త, పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 40వ వచనం, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఏమంటున్నారంట? మార్గమున వెళ్ళేవారు మార్గమున వెళ్ళేవారు ఏమంటున్నారు? దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకో అంటున్నారు. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుము అంటున్నారంట. అమ్మా, సిలువ మీద నుండి దిగు అన్నప్పుడు దిగితే ఏమయ్యేది? ఈ సాతాను యొక్క చివరి ప్రయత్నం. సాతానట చివరి ప్రయత్నం చేసింది. ఇప్పుడైనా దిగుతాడేమో చూద్దాం అని చివరి ప్రయత్నం చేసింది. కనుక యేసు ప్రభువారు అలాగే ఉన్నారు. సిలువ మీద నుండి దిగలేదు. కనుక దీక్ష విరమింప చెయ్యాలి. యేసు ప్రభు యొక్క సిలువ దీక్ష విరమింప చెయ్యాలి.
అనుకున్నాడు సాతాను. కానీ యేసు ప్రభువారు చివరి వరకు సిలువలో వేలాడారు, సిలువలో బాధపడ్డారు, సిలువలో శ్రమ అనుభవించారు, సిలువలో రక్తము చిందించారు మన కోసం, ప్రాణం విడిచాడు, బలైపోయారు సిలువలో. కనుక దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుని బలిపీఠం నుండి దింపాడు దేవుడు. ఎవరినంట? అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద నుండి దింపాడు. దింపలేదా? అబ్రహాము గారు కత్తి ఎత్తినప్పుడు ఏమన్నాడు దేవుడే ఆపాడు. ఆ చిన్నవాడి మీద చెయ్యి వెయ్యకుము అన్నారు. కనుక అబ్రహామే ఇస్సాకును మరలా దించాడు. కానీ యేసు ప్రభువారినైతే తండ్రే కుమారునికి సిలువేశాడు. తండ్రే కుమారునికి సిలువేశారు. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. పాపమునకు తగిన శిక్ష తన కుమారునికి దేవుడు వేశారు. కనుక దేవుని బిడ్డలారా, చివరగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పెళ్లి కుమారుడు ఎక్కడా? దైవజనులు దేవదాసయ్య గారు అడిగారు, ఇస్సాకు పెళ్లి కుమార్తె ఎక్కడయ్యారంటే కట్టెల మీద అన్నారు. చెప్పండి, ఎక్కడ? కట్టెల మీద పెళ్లి కుమార్తె అయ్యారు. మోరియా కొండ మీద పెళ్లి కుమార్తె అయ్యారు అని చెప్పారు. కనుక కట్టెల మీద పండుకున్నాడు గనక ఏమయ్యాడు? ఇస్సాక్ గారు పెళ్లి కుమార్తె అయ్యాడు. మనం కూడా ఏమవ్వాలా? పెళ్లి కుమార్తెలం అవ్వాలి. మనం కూడా ఈ శిలువ ధ్యానాల ద్వారా పెళ్లి కుమార్తెలైపోవాలి. పెళ్లి కుమార్తెలై సిలువను బట్టి సింహాసనం, సిలువను బట్టి మేఘమెక్కే ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. తండ్రి, మీకే స్తుతులయ్యా. 7 విషయాలు మా జ్ఞాపకం చేశారు. ప్రణుతులు, స్తుతులు, స్తోత్రములు. ఈ వాక్యాన్ని అందరి హృదయంలో ముద్రించి భద్రపరచండి. మా కొరకు సిలువలో మీరు బలయ్యారు, ప్రాణం విడిచారు, బాధపడ్డారు, శ్రమలు అనుభవించారు. ప్రణుతులు, స్తుతులు, స్తోత్రములు. ఈ సిలువ లేకపోతే మాకు నిత్య జీవం లేదు, మోక్షము లేదు, భూలోకం నుండి పరలోకానికి మార్గమే లేదు తండ్రి. సిలువను బట్టి స్తుతులు, ప్రణుతులు, స్తోత్రములు. ఈ సిలువలో ఉన్న దీవెనలు మా అందరికీ దయచేయండి. యేసు నామాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యము శ్రద్ధగా విన్న మీ అందరికీ మరణాత.